Also bring greetings and prayers from the spiritual leadership team at Hebron. హెబ్రోన్లో ఉన్న ఆత్మీయమైన నాయకుల యొద్ద నుండి మీకు శుభములు తెలియజేస్తున్నాము. Matthew's Gospel chapter 18 is a wonderful chapter. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము అద్భుతమైన అధ్యాయముగా ఉంటుంది. When we look into Matthew's Gospel, మత్తయి రాసిన సువార్తను మనము చూసినప్పుడు we see one word repeated again and again. మనము ఒక మాట తరచుగా మాటికి కనబడుతున్నట్టుగా చూస్తాము. That is king or kingdom. అది రాజు లేదా రాజ్యమును గురించి చూస్తాము. Matthew projects the Lord Jesus Christ as the eternal king. మత్తయి యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా లేదా నిత్యము శాశ్వతము నిలుచో రాజుగా చూయిస్తున్నాడు. So in the entire gospel we see 5 discourses of the Lord. కాబట్టి ఈ యొక్క మత్తయి రాసిన సువార్త అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన 5 ప్రాముఖ్యమైన వివరణలను మనము చూస్తాము. So 5 sermons of the Lord we see in Matthew's gospel. మత్తయి రాసిన సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 5 రకముల బోధలను మనము చూస్తాము. Chapter 5, 6 and 7. 5, 6, 7 వచనాలు That is the అధ్యాయంలో Sermon on the Mount. ఇది కొండ మీద ప్రసంగముగా ఉంటుంది. He talks about the principles of the kingdom of heaven. ఇది పరలోక రాజ్యము యొక్క సూత్రములను గురించి మాట్లాడుతుంది. The second sermon we see in chapter 10. రెండవ బోధ మనము 10వ అధ్యాయంలో చూస్తాము. So that is the call and commission of the 12 disciples. అది 12 మంది శిష్యుల యొక్క పిలుపు, ఏర్పాటు, వారికి ఇవ్వబడిన ఆజ్ఞలను మనము చూస్తాము. The third discourse we see in chapter 13. మూడవది మనము 13వ అధ్యాయంలో చూస్తాము. We see the kingdom parables. ఇక్కడ పరలోక రాజ్యమును గురించిన ఉపమానాల గురించిన బోధన చూస్తాము. The kingdom of heaven is like a sower who sowed in the field. ఇక్కడ మనము దేవుని యొక్క రాజ్యమును ఒక విత్తువాడు పొలములో విత్తనములో విత్తు ఉపమానముతో పోలుస్తాడు. Like that there are 7 parables in chapter 13. ఆ విధంగా 13వ అధ్యాయములో 7 ఉపమానాలు ఉంటున్నాయి. Talks about the kingdom of heaven. ఇది పరలోక రాజ్యమును గురించి మాట్లాడుతుంది. Chapter 18, the chapter we read, ఇప్పుడు మనము చదువుకున్న ఈ 18వ అధ్యాయము it talks about the fellowship of the believers. ఇది విశ్వాసుల యొక్క సహవాసమును గురించి Or మాట్లాడుతుంది. the order and the discipline inside the church. లేదంటే సంఘములో ఉండవలసిన క్రమమును గురించి మాట్లాడుతుంది. In last discourse we see in chapter 24 and 25. మనము తర్వాత చివరి ప్రసంగము 24, 25లో చూస్తాము. It is called Olivet discourse. ఇది ఒలీవల కొండ యొక్క ఒక బోధగా మనము చూస్తాము. So there are 5 major sermons or discourses of the Lord in Matthew's gospel. కాబట్టి మత్తయి రాసిన సువార్తలో 5 రకముల యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రసంగాలను మనము చూస్తాము. Sermon on the Mount. మొట్టమొదటిగా కొండ మీద And ప్రసంగము. the call and commission of the 12 disciples. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులకు అప్పగించబడిన పని బాధ్యత. And then parable of kingdom of God. దాని తర్వాత పరలోక రాజ్యమును గురించిన ఉపమానములు. And the discourse on the fellowship or discipline in the church. సహవాసము దేవుని మందిరములో ఉండవలసిన క్రమమును గురించిన ప్రసంగము. And also talks about the coming of the Lord in the Olivet discourse, lastly in chapter 24 and 25. చివరిదిగా 24, 25 అధ్యాయంలో చూస్తే ఒలీవల కొండ గురించిన, అంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి ఒలీవల కొండ మీద ఆయన అడుగు పెట్టే ఆ ప్రసంగమును గురించి చూస్తాము. In Matthew chapter 18, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయంలో the disciples came up with a very important and mind-boggling questions in their hearts. ఈ శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఎంతో విభ్రాంతిని, ఎంతో ఆశ్చర్యమును కలిగించే ఒక ప్రశ్నతో వస్తున్నారు. And they were arguing about that. వారు దాని గురించి వాదిస్తున్నారు. And if you see the context here, ఇక్కడ మనము సందర్భాన్ని గమనిస్తే the Lord is almost at the end of his earthly ministry. యేసుక్రీస్తు ప్రభువారు ఇహలోక పరిచర్య ముగింపులో వస్తున్న ఆ కాలములో He was about to go to the cross. ఆయన ఇంకా సిలువను సమీపించే కాలము సమీపము He started telling his disciples about the cross and death and resurrection. శిష్యులతో ఆయన యొక్క మరణమును గురించి, భూస్థాపన, పునరుద్ధానముల గురించి మాట్లాడుతొచ్చారు. In chapter 17, 17వ అధ్యాయంలో we see the Jesus on the transfiguration mountain. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరము పొందిన అనుభవమును మనము చూస్తాము. In chapter 17, 17వ అధ్యాయంలో Jesus took Peter, James and John and went to the Mount of Transfiguration. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు, యోహాను, యాకోబులను
వెంట పెట్టుకొని ఆయన రూపాంతరపు కొండపైకి వెళ్ళారు. He gave them a special vision. అక్కడ వారికి ఒక ప్రత్యేకమైన దర్శనమును ఇస్తున్నాడు. Gave them a special experience. అండ్ వారికి ప్రత్యేకమైన అనుభవాన్ని చూపిస్తున్నాడు. We know that Moses and Elijah came and spoke to Jesus. అక్కడ మోషేయో ఏలియాయో వారు కనబడి యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడినట్టుగా చూస్తాము. And then we see the Father attesting, this is my beloved son in whom I am well pleased. దాని తరువాత పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువాని గురించి ఇస్తున్న సాక్ష్యము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్నాడు. After that they came down to the mountain. దాని తరువాత వారు కొండ క్రిందికి దిగి వచ్చారు. And below the mountain are the other 9 disciples. ఇక్కడ అంటే కొండ కింద మిగతా 9 మంది శిష్యులు ఉంటున్నారు. Lord took only 3 people. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ముగ్గురిని మాత్రమే పైకి తీసుకొని And వెళ్ళాడు. they were arguing about one question. ఇప్పుడు వారు ఒక్క ప్రశ్నను బట్టి వాదిస్తున్నారు. What is that question? ఆ ప్రశ్న ఏంటి? Chapter 18 verse 1. 18వ అధ్యాయం మొదటి వచనము. Who then is greatest in the kingdom of heaven? పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా. They also had a false concept about greatness in the kingdom. వారు దేవుని యొక్క పరలోక రాజ్యములో ఈ గొప్పతనమును గురించిన తప్పుడు భ్రమ వారిలో వచ్చింది. They thought some people are great, some people are not so great. వారు అనుకుంటున్నారు కొద్దిమంది గొప్పవారు ఉంటారు, కొద్దిమంది అంత గొప్పవారు ఉండరు అనుకుంటున్నారు. Maybe these 3 disciples who are special privileged inner circle. బహుశా ఎవరైతే ఈ యొక్క ఆంతర్య గుంపులో ఉంటున్నారో ఈ యొక్క ముగ్గురు శిష్యులు ప్రాముఖ్యమైన వారు, They might have told the other people, వారు ఇతరులతో అనుండవచ్చు. see, we got special vision. చూడండి, మాకు ప్రత్యేకమైన దర్శనము We saw లభించింది. Elijah, మేము ఏలియాను we saw చూసాము, Moses, మేము మోషేను we చూసాము, heard the voice of the Father. మేము తండ్రి యొక్క స్వరాన్ని విన్నాము. Oh, it was like heaven upon this mountain. ఆ యొక్క పర్వతం పైన పరలోకమే క్రిందికి దిగి వచ్చినట్టుగా We are ఉండింది. special people. కాబట్టి మేము ప్రత్యేకమైన God వారము. only chose us లేదంటే దేవుడు మమ్మే ఏర్పరచుకున్నాడు. for the special revelation. ప్రత్యేకమైన ప్రత్యక్షత కొరకు దేవుడు మమ్మల్ని And ఏర్పరచుకున్నాడు. all the other 9 were saying, మిగతా 9 మంది అంటుండవచ్చు, we are all together. మనం అందరం కలిసి ఉన్నాము The కదా. Lord called all of us together. ప్రభువు మనల్ని అందరినీ కలిసి పిలిచాడు 3.5 కదా. years we are serving. 3.5 సంవత్సరాల నుంచి కలిసి సేవ We are చేస్తున్నాం. all equal. మేము కూడా మీకు సమానులమే. They said, no, we are special. కానీ లేదు లేదు, మేము ప్రత్యేకమైన So వారము. they were fighting between themselves. ఆ విధంగా వారిలో వాగ్దం వచ్చింది. So then finally they came to the Lord. అప్పుడు చివరిగా ప్రభు యొద్దకు వచ్చారు. And to solve this puzzle, ఈ యొక్క ప్రశ్నకు లేదా ఈ చిక్కుకు జవాబు who వెతకడానికి, is greatest in the kingdom of heaven? పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాడో. Oh, my dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరుడా, this is the number 1 question that created all problems in our assemblies today. మన యొక్క సంఘాల్లో ఈ దినాల్లో సమస్యను సృష్టించిన ప్రశ్న ఇదే. Only one question. ఒకే ప్రశ్న, Who is greatest? ఎవరు గొప్పవాడు? Everybody thinks I am great. అందరూ అనుకుంటారు నేనే I am గొప్పవాడిని, elder here. నేను ఇక్కడ I am పెద్దవాడిని, founding elder here. నేను ఇక్కడ సంఘము స్థాపించినప్పటి నుండి ఉన్న పెద్దను, I am musician here. నేను ఇక్కడ I వాయిద్యాలు am preaching వాయిస్తాను, the gospel here. నేను ఇక్కడ సువార్త Oh, I ప్రకటించువాడను. have so many family members coming here. మా ఇంట్లో వారు అధిక మంది దేవుని మందిరానికి ఇక్కడే Oh, we are వస్తారు. born and baptized here. మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే We బాప్తిసం are తీసుకున్నాము, pakka local here. మేము పక్కా లోకల్ ఇక్కడ. All these things ఇవన్నీ కూడా we all bring into the house of God. దేవుని యొక్క మందిరానికి And తెస్తాము. then we say, we are great. దాని తర్వాత ఇవన్నిటిని బట్టి పొంగిపోతూ నేనే గొప్పవాడిని అంటాము. Hey, you came yesterday only. నువ్వు నిన్న మొన్న వచ్చిన You are వాడివి, non-local. నువ్వు నాన్ లోకల్, You have no talents. అసలు నీకు తలాంతు You are లేదు, not doing any ministry. అసలు నువ్వు పరిచర్య I చేయవు, am great. నేను You గొప్పవాడు, should listen to me. నా మాట నువ్వు వినాలి. So all these problems కాబట్టి సమస్యలన్నీ కూడా were there before when the Lord was there. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పటి నుండే ఉన్న So సమస్యలు. that's why అందుకు they came to the Lord యేసుక్రీస్తు ప్రభువారు ఎదురుకు and వచ్చి asked one question. వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. Lord, who is greatest in the kingdom of heaven? ప్రభువా, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడో? Lord did not rebuke them. దేవుడు ప్రభువు వారిని గద్దించలేదు. అరే మీకు బుద్ధుందా? అరే మీకు బుద్ధుందా, I am going to go to the cross. నేనేమో ఇప్పుడు సిలువెక్కాలి, I'm preparing myself. నన్ను నేనేమో సిలువ కొరకు 3.5 years. నేను 3.5 సంవత్సరాలు You ఉన్నాను, ate all that I gave. నేను ఇచ్చిందంతా మీరు You తింటొచ్చారు, heard all my messages. నా వాక్యములన్నీ మీరు And వింటొచ్చారు. now in the crunch time, you are supposed to be with me, but you yourselves are fighting. ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు నాతో ఉండటానికి బదులుగా మీ మధ్యలో
ఇందులో మీరు పోరాడుతున్నారే, Yeah, you foolish people. మీరు బుద్ధిహీనులా? He didn't say like that. ఆ విధంగా ప్రభు అనలేదు. He said, ప్రభు అన్నాడు, you have very good question, మీరు ఒక మంచి ప్రశ్నను అడిగారు, but you have the wrong attitude. కానీ మీరు తప్పుడు వైఖరి కలిగి ఉన్నారు. You don't know who is greatest. ఎవరు గొప్పవారో మీకు తెలియట్లేదు. What parameter God sees to make you great in His kingdom. దేవుని యొక్క రాజ్యంలో గొప్పవానిగా ఎంచాలంటే దానికి పరిమాణము ఏంటో మీకు అర్థం So కావట్లేదు. to answer that question, ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వటానికి he told this the entire sermon there. ఇక్కడ ఈ ప్రసంగమంతా ఈ బోధంతా కూడా ప్రభువారు చేశారు. So Lord was telling them there are 5 spiritual virtues based on which the Lord is going to evaluate. ఇక్కడ దేవుడు 5 ప్రాముఖ్యమైన గుణలక్షణములు ఉంటున్నాయి. ఆ 5 ప్రాముఖ్యమైన గుణలక్షణములను బట్టి ప్రభువు మనల్ని తీర్పు తీర్చనంటాడు. Our greatness does not depend upon our talents, our ministry, our energy, our money, or any of these worldly things. మన యొక్క గొప్పతనం అనేది ఇహలోకానికి సంబంధించిన మన తలాంతుల పైన కానివ్వండి, మన పరిచర్య కానివ్వండి, మన డబ్బు పైన, వీటిపైన ఆధారపడి ఉండదు. What are the characteristics God looks at? దేవుడు ఏ గుణలక్షణముల పట్ల ఆయన చూస్తాడు? 5 important divine spiritual characteristics you need to have in order to be great in His kingdom. దేవుని యొక్క రాజ్యంలో గొప్పవానిగా మనము ఉండాలంటే 5 ప్రాముఖ్యమైన ఆత్మీయ పరలోక రాజ్య సంబంధమైన గుణలక్షణములు ఉండాలి. First of all, మొట్టమొదటిగా chapter 18, 18వ అధ్యాయము, Matthew chapter 18, మత్తయి రాసిన సువార్త 18వ first అధ్యాయం 4 verses. మొదటి 4 వచనాలు, You must have a heart of humility. తగ్గింపు హృదయము కలిగి ఉండాలి. The Lord, what did the Lord say when they came up with this question? ప్రభువారు వీరు ఈ ప్రశ్నతో వచ్చినప్పుడు వారికి ఏమని సమాధానం ఇచ్చాడు? He called a little boy ఆయన ఒక చిన్న బిడ్డను పిలిచి and made him stand in front of them, వారి ముందు నిలబెట్టాడు. and then he said, వారితో అన్నాడు, unless you change, మీరు మనస్సు మారి become like these little children, ఈ చిన్న బిడ్డ వంటి వారైతేనే you కానీ cannot enter into the kingdom of heaven. పరలోక రాజ్యములో ప్రవేశింపరు. First question is మొదటి ప్రశ్న, whether you have entered into kingdom or not. అసలు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావో లేదో అది చూడు. First, the second is greatness. రెండవది గొప్పతనం వస్తుంది. First you should enter into kingdom. మొట్టమొదటిగా రాజ్యములో If ప్రవేశించాలి. you want to enter into the kingdom of God, నువ్వు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలంటే you should become like this little child. నువ్వు ఈ చిన్న బిడ్డ వంటి వాడవు కావాలి. That means you should have a heart of humility. అంటే దాని అర్థము తగ్గింపు హృదయం ఉండాలి. A little child, ఒక చిన్న బిడ్డ he does not know anything. వారికి ఏది కూడా తెలియదు. He does not know how great he is, తాను ఎంత గొప్పవాడో తనకు how తెలియదు, big his family is, లేదంటే కుటుంబం ఎంత గొప్పదో how తెలియదు, rich they are. వారు ఎంత ధనవంతులో తెలియదు. All that they know is వారికి తెలిసిందల్లా కూడా their father. వారి యొక్క తండ్రి I మాత్రమే. depend on him. వారు తండ్రి పైన I am ఆధారపడతారు. born of him. నేను ఆ తల్లిదండ్రులకు పుట్టాను, I have no credit of myself. నాకు నేను ఉప్పొంగటానికి ఏది కూడా లేదు. When you come to the Lord Jesus Christ, మీరు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చినప్పుడు you cannot enter into heaven based on your credentials. మీరు పరలోక రాజ్యములో మీ యొక్క లక్షణములను బట్టి, క్రియలను బట్టి ప్రవేశించలేరు. It is only by birth. ఇది కేవలము జన్మను బట్టే సాధ్యము. You must be born again. అనగా మీరు తిరిగి You జన్మించాలి, must be converted. మీరు మారాలి. That's what the Lord was saying. యేసుక్రీస్తు ప్రభువారు అందుకు Unless you are born again, మీరు మారు మనసు పొందితే తప్ప you cannot enter into the kingdom of God. మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. That's what he told to Nicodemus also. నికోదేముకు కూడా అదే మాట In చెప్పాడు. John's Gospel, యోహాను రాసిన in సువార్త chapter 3, 3వ అధ్యాయము, Nicodemus came to the Lord. నికోదేము యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు He వచ్చాడు. was a rich man. తాను He ధనవంతుడు, was a learned man. తాను ప్రావీణ్యుడు, He was a high position in the social status. తాను ఆ యొక్క ఇహలోక పరముగా చూస్తే ఎంతో సామాజికంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. He is a teacher. తాను బోధకుడు. But he came to the Lord కానీ తాను ప్రభు యొద్దకు వచ్చి with one question. ఒక్క ప్రశ్నతో How can I enter into the kingdom of God? ప్రభువా సద్బోధకుడా, పరలోక రాజ్యములో నేను ఏ విధంగా What did ప్రవేశించగలుగుతాను? the Lord say? అప్పుడు ప్రభు అన్న మాట Unless ఏంటి? you are born again, నీవు మారు మనసు పొంది తిరిగి జన్మిస్తేనే తప్ప you cannot see the kingdom of నువ్వు God. దేవుని యొక్క రాజ్యమును చూడవు. John's Gospel, యోహాను రాసిన chapter సువార్త 3, 3వ verse అధ్యాయము 3. 3వ వచనము, Most assuredly I say to you, unless one is born again, he cannot see the kingdom of అందుకు God. యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని
అతడు దేవుని రాజ్యమును చూడనేనని నీతో నిశ్చయముగా Lord చెప్పుచున్నాను. was telling him, ప్రభువారు తనతో అంటున్నాడు, "O Nicodemus, ఓ నికోదేము, you are a ruler, నువ్వు పరిపాలకుడువు, you are a Pharisee, నువ్వు పరిసయ్యుడువు, you are a teacher, నువ్వు బోధకుడువు, you are a learned man, నువ్వు ప్రావీణ్యుడువు, you are a rich man. నువ్వు ధనవంతుడువు. Nothing of this will help you to enter into heaven." కానీ వీటిలో ఏది కూడా పరలోక రాజ్యములో నీకు ప్రవేశించడానికి తోడ్పడదు. You must be born again. నువ్వు క్రొత్తగా How జన్మించాలి. can we be born again? ఏ విధంగా జన్మించాలి? Just come to the Lord. నువ్వు ప్రభు యొద్దకు రా, Confess your sin నీ పాపములు ఒప్పుకో, and receive him as your personal savior. యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకుడుగా అంగీకరించు. And then you will be born of water and born of the Spirit. అప్పుడు నీవు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తావు. All that you need to do is నువ్వు చేయవలసిందంతా put aside all your credentials, నీకు ఉన్న లక్షణములో నీ యొక్క ఖ్యాతినంతా పక్కన పెట్టి believe in him. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం Verse ఉంచు. 15, 15వ వచనము, whoever believes in him should not perish but have everlasting life. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచేవాడో వాడు నశింపడు కానీ నిత్య జీవము పొందుతాడు. It's very simple ఎంతో సులువు. that Jesus is going to be lifted up. యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తబడతాడు. That means he is going to be crucified. ఆయన సిలువ వేయబడతాడు. Whoever believes in him, ఎవరైతే ఈ ప్రభునందు విశ్వాసం ఉంచుతారో they will enter into the kingdom of heaven. వారు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. Oh, my dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సహోదరి today you సహోదరుడా, have come to the house of God. మీరు దేవుని యొక్క మందిరానికి వచ్చారు. Oh, do you have this experience? మీరు ఈ అనుభవాన్ని కలిగి Do you ఉంటున్నారా? have the experience of rebirth? మీరు ఈ తిరిగి జన్మించిన క్రొత్త జన్మ యొక్క అనుభవం కలిగి Are you ఉంటున్నారా? born again? మీరు నిజంగా తిరిగి జన్మించారా? Are you, if you are not born again, ఒకవేళ మీరు ఇంకా తిరిగి జన్మించినట్లయితే you cannot enter into the kingdom of heaven. మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు. Receive the Lord just like a little child. యేసుక్రీస్తు ప్రభువారిని ఒక చిన్న బిడ్డ అంగీకరించినట్లుగా అంగీకరించు. All that you need to do is, నువ్వు చేయవలసిందంతా, Lord, I am a sinner. ప్రభువా నేను Oh, పాపిని, Lord, forgive me. ప్రభువా నన్ను Come క్షమించండి, into my heart. ప్రభువా నా హృదయంలోనికి I want to రండి, enter into thy kingdom. నేను నీ రాజ్యములో ప్రవేశించాలనుకుంటున్నాను. You forgive me, Lord. ప్రభువా నన్ను క్షమించండి. Oh, in order to save you, ఆయన నిన్ను రక్షించుట కొరకు the Lord came into this world. ప్రభు ఈ లోకానికి He వచ్చాడు. went to the cross. ఆయన సిలువెక్కాడు. He died his and shed his precious sinless holy blood on the cruel cross ఆయన of చనిపోయి Calvary. నిష్కలంకమైన నిర్దోషమైన పరిశుద్ధ రక్తమును కల్వరి సిలువలో చిందించాడు. You don't need to do anything. నువ్వు చేయవలసింది ఏది కూడా లేదు. All that you need to do నువ్వు is చేయవలసిందంతా కూడా believe in your heart నీ యొక్క హృదయంలో and విశ్వసించి confess with your mouth, నీ యొక్క నోటితో ఒప్పుకొని Jesus is Lord. యేసుక్రీస్తు ప్రభువు అని He ఒప్పుకోవాలి. is my Savior. ఆయన నా రక్షకుడు, He is my Lord. ఆయన నా ప్రభువు, I belong to Him. నేను ఆయనకు I చెందినవాడను, will listen to నేను Him. ఆయన మాట I వింటాను, will obey నేను Him. ఆయనకు విధేయత చూయిస్తాను. If you believe in Him, మీరు ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు then you will enter into the kingdom. అప్పుడు పరలోక రాజ్యములో So Lord ప్రవేశిస్తారు. was telling to the disciples, ప్రభువు శిష్యులతో అంటున్నాడు, you must be truly born again. మీరు మొట్టమొదటిగా నిజముగా తిరిగి జన్మించాలి. Why he is telling to these 12 disciples? ఎందుకు ఈ 12 మందితో ప్రభువారి మాట అంటున్నాడు? All these disciples, ఈ శిష్యులందరూ they కూడా were with the Lord all around, all these years. వారు ఎన్ని సంవత్సరములు ఎల్లప్పుడూ ప్రభుతో పాటే But ఉంటొచ్చారు. amongst them, కానీ వారి మధ్యలోనే there is one devil. ఒక సాతానుంది. He is with the Lord, ప్రభుతో పాటున్నాడు, but did not give heart to the Lord. కానీ హృదయాన్ని ప్రభుకి He ఇవ్వలేదు. did not come under the lordship of the Lord. ప్రభు యొక్క ప్రభుత్వము కిందికి He రాలేదు. did not believe the Lord. ప్రభుని విశ్వసించలేదు. He is in the presence of the Lord, ప్రభు సన్నిధిలో ఉన్నాడు, but his heart is away from the Lord. కానీ తన హృదయము ప్రభు నుండి దూరముగా ఉంది. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, today ఈ దినాన many of the people are like that. చాలా మంది ప్రజలు ఆ విధంగా They come ఉంటున్నారు. every Sunday. వారు ప్రతి ఆదివారం వస్తారు, Oh, they sing the songs. వారు పాటలు They పాడతారు, listen to the word. వారు వాక్యం వింటారు, They enjoy the fellowship. వారు సహవాసం అనుభవిస్తారు, They don't give their heart to the Lord. కానీ వారి హృదయాన్ని ప్రభుకి The ఇవ్వరు. Lord says, ప్రభు అంటున్నాడు, unless you are converted, నువ్వు మారుతేనే తప్ప, unless you give your heart to the Lord, నీ యొక్క మనసును ప్రభుకి ఇస్తేనే unless you తప్ప, receive Him as your personal Savior, ఆయనను నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తేనే తప్ప,
you cannot enter into the kingdom of heaven. నువ్వు పరలోక రాజ్యములో ప్రవేశింపలేవు. If you want to be great in his kingdom, ఆయన రాజ్యంలో గొప్పవానిగా you ఉండాలనుకుంటే need to have a heart of humility. మొట్టమొదటిగా తగ్గింపు దీనత్వము కలిగే మనసును నువ్వు ఉండాలి. When you humble yourself, ఎప్పుడైతే నిన్ను నీవు దీనునిగా Lord తగ్గించుకుంటావో will exalt you. ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. Oh, my dear brothers and sisters, నా ప్రియ సహోదరి this సహోదరుడా, humility is a lost virtue in the Christian assemblies these days. ఈ దినాల్లో మనము గమనించినప్పుడు దేవుని సంఘాలలో ఈ తగ్గింపు దీన మనసు అనేది కోల్పోయిన స్వభావముగా చూస్తున్నాము. So we all need to come to that heart of humility. మనమందరం కూడా ఈ దీనత్వము తగ్గింపు హృదయానికి రావాలి. What is humility? దీనత్వం అంటే ఏంటి? Considering others better than us, ఇతరులను మనకంటే శ్రేష్ఠులుగా ఎంచటము, preferring others, ఇతరులకు మనము ప్రాముఖ్యత ఇవ్వటము, giving respect to others, ఇతరులకు మర్యాదనివ్వటము, giving first preference to others. ఇతరులకు మొదటి అవకాశం ఇవ్వటము. So humility is not demeaning ourselves or belittling ourselves. తగ్గింపు దీనత్వం అంటే మనల్ని మనము నీచంగా తగ్గించుకోవటం కాదు. Humility is exalting others. తగ్గింపనగా ఇతరులను మనకన్నా గొప్పగా హెచ్చించటము. But today, కానీ ఈ దినాల్లో everybody wants to exalt themselves. అందరూ కూడా వారిని హెచ్చించాలనుకుంటారు. So these days, this YouTube is a big temptation. ఈ దినాల్లో ఈ యూట్యూబ్ ఇప్పుడు పెద్ద శోధన అయిపోయింది. To come into this YouTube, ఈ యూట్యూబ్ లో కనబడాలని వెనకాల 6 నిలబడతారు. వెనక మన సంఘం చాలా మంచిది. చూడండి, వెనకాల 6 నిలబడతారు. మన సంఘం మంచిది, ఇద్దరమే ఉన్నాము. ఇక ఇద్దరు పాడే వాళ్ళైతే 6 వెనకాల యూట్యూబ్ కోసం నిలబడతారు. చూడండి, ఇద్దరు పాడేవారైతే యూట్యూబ్ లో కనబడటానికి వెనుక 6 నిలబడతారు. Why? ఎందుకో? I want to be seen. నేను కనబడాలి, I want to be exalted. నేను హెచ్చించబడాలి, Everybody should appreciate me. అందరూ నన్ను మెచ్చుకోవాలి. Oh, if you have that attitude, ఒకవేళ ఆ లక్షణము నీలో ఉంటే you will be least in the kingdom of God. దేవుని యొక్క రాజ్యములో తగ్గించబడిన Those who స్థితిలో ఉంటావు. exalt themselves will be lowered by the Lord. ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో వారు ప్రభు ద్వారా తగ్గించబడతారో. Those who humble themselves, ఎవరైతే దీనులుగా తగ్గించుకుంటారో they will be exalted by the Lord. వారు ప్రభు చేత హెచ్చించబడతారు. My dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సహోదరి before we సహోదరుడా, take part in the Lord's ప్రభు యొక్క table, బల్లలో మనం పాల్గొనడానికి ముందు let us examine ourselves. మన యొక్క జీవితాన్ని పరీక్షించుకుందాము. Do I have the heart of humility? నాకు తగ్గింపు హృదయం ఉందా? Am I preferring others? నేను ఇతరులకు ప్రాధాన్యత ఇస్తున్నానా? Am I giving first preference to others? నేను ఇతరులకు ప్రధానమైన స్థానాన్ని ఇస్తున్నానా? Okay, if you lower yourself, humble yourself, ఒకవేళ నిన్ను నీవు దీనినిగా తగ్గించుకున్నప్పుడు Lord will exalt you. ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. And those people will be greatest in the kingdom of heaven. అలాంటి వారు దేవుని యొక్క పరలోక రాజ్యములో గొప్పవానిగా ఉంటారు. Second characteristic, రెండవ గుణ లక్షణము Matthew's Gospel, మత్తయి రాసిన సువార్త chapter 18, 18వ అధ్యాయము verse 5 to 9. 5 నుండి 9 వచనాలు. The Lord was talking about the need of holiness. ప్రభువారు పరిశుద్ధత యొక్క అవసరతను గురించి మాట్లాడుతున్నాడు. Chapter 18, verse 6. 18వ అధ్యాయం 6వ వచనములో God was saying, whoever causes one of these little ones who believe in me to sin, it would be better for him to, if a millstone were hung around his neck and be drowned in the depths of the sea. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవానిలో ఒకనిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. So the Lord was saying, be holy. ఇక్కడ ప్రభు అంటున్నాడు పరిశుద్ధులుగా Be ఉండండి. holy, for I am holy. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై Without ఉండండి. holiness, no one can see God. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. Without holiness, no one can enter into the kingdom of పరిశుద్ధత God. లేకుండా దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశించలేరు. Without holiness, our ministry is in vain. పరిశుద్ధత లేకుండా మన పరిచర్య వ్యర్థమే. Be holy, for I am holy. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై And he ఉండుడి. talks about several sins here. ఇక్కడ అనేకమైన పాపముల గురించి ప్రభు The sin మాట్లాడుతున్నాడు. that we cause others to do, మనము ఏ పాపమైతే ఇతరులు చేయలాగున చేస్తామో and the sin within us, మనలో ఉన్న పాపమును బట్టి we sometimes go away from God. కొన్నిసార్లు మనము దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతాము. God says, do not be a stumbling block to others. ప్రభు అంటున్నాడు కదా, ఇతరులకు అభ్యంతరకరముగా ఉండకూడదు. Verse 6 to 7. 6 నుంచి 7 వచనాల్లో We
cause others to sin. మనము ఇతరులు పాపము చేయటానికి కారణమవుతున్నాము. Verse 8 and 9. 8-9 That వచనాలు is sin within us. మనలో ఉన్న పాపము. 15 to 17. 15 నుండి 17 వరకు Sin others cause us to do. ఇతరులు అంటే ఇతరులను చేయులాగా పురిగొల్పటము. So how we react when others provoke us. ఇతరులు మనలను అంటే రెచ్చగొట్టినప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తున్నాము. Verse 6 to 7. 6 నుండి 7 The Lord says, ప్రభు అంటాడు, do not cause others to sin. ఇతరులకు అభ్యంతరకరముగా ఉండవద్దు. If you become a stumble block for anyone, ఒకవేళ ఎవరికైనా మీరు అభ్యంతరకరముగా ఉంటే it is better for you to put a millstone around your neck and be drowned in the depths of the sea. అభ్యంతరకరముగా ఉండటము కన్నా వాని మెడకు పెద్దటి తిరుగరాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయటం వాడికి మేలు. What does it mean? దాని అర్థం ఏంటి? If you cause somebody to sin, ఒకవేళ ఇతరులు పాపము చేయటానికి నువ్వు if కారణమవుతే, you cause somebody not to come to the church, ఒకవేళ ఇతరులు మందిరమునకు ఆగిపోవటానికి నువ్వు కారణమైతే, it is better you commit suicide. నువ్వు ఆత్మహత్య చేసుకుంటాం నీకు మేలు. And that's what it says, put a millstone around your neck and be drowned. అంటే నీ యొక్క తిరుగటి రాయి మెడకు కట్టుకొని సముద్రంలో దూకమంటే అదే కదా అర్థము. If you go and jump into the sea, మీరు వెళ్ళి సముద్రంలో దూకితే పొరపాటు పైకి వస్తారేమో కాబట్టి రాయి కట్టుకుని మరి దూకండి. పొరపాటున ఈతొస్తే పైకి వస్తారని రాయి కట్టుకొని దిగండి, అంటే పైకి రాకుండా. పొరపాటును కూడా బతకూడదు. అంటే పొరపాటున కూడా బతకకూడదు. If you cause anybody not to come to the house of God, అంటే దేవుని యొక్క మందిరానికి ఇతరులు రాకుండా నువ్వు అడ్డుగా ఉంటే, it is better you commit a suicide. నువ్వు ఆత్మహత్య చేసుకుంటాం నీకు That మంచిది. is better you get rid of this earth rather than let the people come into my house. దేవుని యొక్క మందిరానికి ప్రజలను రాకుండా ఆటంకపడుట కంటే నీవు లోకమును విడిచిపెట్టుట నీకు మేలు. What a terrible warning it is. ఇలాంటి భయంకరమైన హెచ్చరిక ఇది. Today, ఈ the దినాల్లో jealousy among us, మన మధ్యలో ఈర్ష్య, the pride among మన us, మధ్యలో గర్వము, the quarrels among మన us, మధ్యలో కొట్లాటలు, the lust among us, మన మధ్యలో that శరీరాశలు, causing others to not to come to the house of God. ఇతరులు దేవుని యొక్క మందిరానికి రాకుండా మనం The కారణమవుతున్నాము. Lord is saying you better die. ప్రభు అంటున్నాడు, నువ్వు చనిపోట నీకు మంచిదే. What a terrible warning it is. ఎలాంటి భయంకరమైన హెచ్చరిక ఇది. And the Lord says, ప్రభు అంటున్నాడు, be careful of the sin within you. నీలో ఉన్న పాపమును బట్టి కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు. If your hand causes you to sin, ఒకవేళ నీ చేయి నిన్ను పాపము చేయులాగున చేస్తుంటే what you need to do? నువ్వేం చేయాలి? Go to mutton shop. నువ్వు మటన్ షాప్ కు వెళ్ళి There's a big knife there. అక్కడ పెద్ద కత్తి ఉంటుంది, And bring and chop off your hand. దాన్ని తెచ్చుకొని నీ చేతిని నరికేసుకో. If your leg causes to sin, ఒకవేళ నీ కాలు పాపము చేయడానికి కారణమవుతుంటే take that knife ఆ కత్తి తీసుకొని and cut off your leg. నీ కాలుని నరికి. Suppose your eye causes you to sin, ఒకవేళ నీ కన్ను నువ్వు పాపము చేయలాగున చేస్తే go to mutton shop. నువ్వు మటన్ షాప్ వెళ్ళి There is a small knife వాడి దగ్గర చిన్న కత్తి కూడా ఉంటుంది, that come and gouge your eyes and throw them out. దానితో నీ కన్నుని పెరికి వేసి విసిరివేయి. What is the Lord saying? ప్రభు ఏమంటున్నాడు? Suppose if we literally follow this, మనము నిజంగా ఈ మాట రాయబడినట్టుగానే పాటిస్తే, today my left hand is causing me to sin, ఈ దినాన నా ఎడమ చేయి పాపము చేయలాగున చేస్తే దీన్ని నరికేసుకుంటా. దీన్ని నరికేసుకుంటాను. Next day, దాని తర్వాత right hand causes to sin, కుడి చేతి పాపం చేయడానికి చేస్తే దీన్ని నరికేస్తా. దీన్ని If నరికేస్తాను. I keep on cutting off my parts of the body, ఆ విధంగా నా దేహంలో ఉన్న అవయములన్నిటిని కూడా నరుక్కుంటూ వెళ్తే 2-3 రోజులు అవయవాలన్నీ వెళ్ళిపోతాయి. 2-3 రోజులు అవయవాలన్నీ మాయమైపోతాయి. What is the Lord saying? ప్రభు ఏమంటున్నాడు? Take your sin seriously. అంటే పాపమును గుచ్చి తీవ్రంగా పరిగణించు. Don't take sin lightly. పాపమును తేలిక చూడొద్దు. It is better for you to die. నువ్వు చనిపోట నీకు It మేలు. is better for you to be handicapped నువ్వు అంటే వికలాంగుడుగా ఉండుట నీకు మంచిది, rather than to sin. నువ్వు పాపము చేయటం కన్నా ఆ విధంగా ఉండటం Oh, మంచిది. my dear brothers and ఓ sisters, నా ప్రియ సహోదరి సహోదరుడా, today ఈ దినాన we have lost that sensitivity to sin. మనము ఆ పాపమునకు ఆ యొక్క మనము అంటే మనముండే ఆ సున్నితత్వమును కోల్పోతున్నాము. We are sinning and taking it casually. మనము పాపము చేస్తున్నాము, దాన్ని తేలిగ్గా చూస్తున్నాము. We are sinning with our eyes మన కళ్ళతో పాపము and చేస్తూ then say, it is okay. మనం అనుకుంటున్నాము ఇది పర్వాలేదు, Everybody is doing that. అందరూ చేస్తున్నారు కదా, Everybody is watching this. అందరు దీన్ని చూస్తున్నారు I am కదా, also watching. నేను కూడా There is చూస్తున్నాను, nothing wrong in it. దీంట్లో ఏ తప్పు లేదు. So the Lord is saying, ప్రభు అంటున్నాడు, if your eye causes you to sin, నీ యొక్క కన్ను నిన్ను పాపము చేయలాగున gouge చేస్తుంది, it out, దాన్ని పెరికివేయి, throw it away. దాన్ని విసిరివేయి. If your hand causes you to sin, ఒకవేళ నీ చెయ్యి పాపము చేయలాగున చేస్తే cut it off. దాన్ని నరికివేయి. Take your sin seriously. నీ యొక్క
పాపమును నువ్వు తీవ్రంగా పరిగణించు. Oh, my dear brothers and sisters, ఓ నా ప్రియ సహోదరి you and సహోదరుడా, I, నీవు we నేను need to tremble when we sin. మనము పాపము చేసినప్పుడు భయముతో వణికిపోవాలి. Why? ఎందుకో? Because sin dishonors God. ఎందుకంటే పాపము దేవుని అవమానము హేళన It చేస్తుంది. despises the blood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమును తృణీకరిస్తుంది. It defiles our service. అది మన యొక్క సేవ పరిచర్యను అపవిత్రము It చేస్తుంది. stains our body. ఆయన అది మన దేహము కుళ్ళిపోలాగున చేస్తుంది. It makes us ineffective. అది మనము అంటే అంత నైపుణ్యత లేని వారుగా Oh, చేస్తుంది. it takes us away from God. దేవుని నుండి మనల్ని దూరముగా తీసుకొని వెళ్తుంది. The Lord is saying, ప్రభు అంటున్నాడు, if you want to be great in my kingdom, నా రాజ్యములో నీవు గొప్పవానిగా ఉండాలనుకుంటున్నావా? be holy. పరిశుద్ధముగా ఉండు. Take your sin seriously. నీ యొక్క పాపమును తీవ్రంగా పరిగణించు. 1 Peter chapter 1 we read, మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో be holy for I am holy. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారముగా మీరును పరిశుద్ధులై ఉండుడి. Keep your vessel holy. నీ యొక్క పాత్రను పరిశుద్ధముగా ఉంచు. Keep your conversations holy. నీ యొక్క మాటలను పరిశుద్ధంగా ఉంచు. Keep your body holy. నీ యొక్క దేహమును పరిశుద్ధంగా Keep ఉంచు. your family holy. నీ యొక్క కుటుంబాన్ని పరిశుద్ధంగా Keep ఉంచు. your relationships holy. నీ యొక్క సంబంధాలను పరిశుద్ధంగా ఉంచు. Keep your camp holy. నీ యొక్క గుడారమును పరిశుద్ధంగా ఉంచు. My dear brothers and నా sisters, ప్రియ సహోదరి సహోదరుడా, before we take part in the Lord's ప్రభు యొక్క table, బల్లలో మనము పాల్గొనడానికి oh, ముందుగా if you and I want to be great in His kingdom, ఒకవేళ నీవు నేను దేవుని యొక్క రాజ్యంలో గొప్పవానిగా we need to ఉండాలనుకుంటే maintain that holiness. మనము ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. Before we take part in the Lord's ప్రభు table, యొక్క బల్లలో పాల్గొనడానికి last ముందుగా 1 week, గడిచిన వారములో wherever we have failed, మనము ఎక్కడ తప్పిపోయామో through our eyes, మన కళ్ళ through ద్వారా, our words, మన మాటల in ద్వారా, our relationship, మన in our సంబంధములలో, మన conversations, మాట సంభాషణలో any unholiness, ఏదైనా అపవిత్రత చోటు any చేసుకుంటే, unrighteousness has fallen upon ఏదైనా us. అనీతి మనలో ప్రవేశించినట్లయితే, Lord, forgive us, Lord. ప్రభువా మమ్మల్ని క్షమించండి. Lord, let thy blood be given to us one more time. ప్రభువా మరి ఒకసారి మీ పరిశుద్ధమైన రక్తమును మాకు అందుబాటులో ఉంచండి. Come to the Lord again ప్రభు యొద్దకు తిరిగి రండి. with repentance, పశ్చాత్తాపముతో రండి. true repentance, నిజమైన పశ్చాత్తాపముతో రండి. and only take part in the Lord's table. అప్పుడు మాత్రమే ప్రభు బల్లలో పాల్గొనండి. Otherwise, లేదంటే this table ఈ బల్ల will become a table of judgment to you. మనకు తీర్పును తీర్చే బల్లగా మార్చబడుతుంది. If you want to be great in His kingdom, దేవుని యొక్క రాజ్యంలో గొప్పవానిగా ఉండాలనుకుంటే first of all, you మొట్టమొదటిగా should have a heart of humility. దీనత్వం అన్న మనసు కలిగి ఉండాలి. Secondly, రెండవది a heart of holiness. పరిశుద్ధత అన్న మనసు కలిగి ఉండాలి. Thirdly, మూడవది you should have a shepherd heart. మనకు కాపరి మనసు ఉండాలి. Matthew's Gospel, మత్తయి రాసిన సువార్త chapter 18, 18వ అధ్యాయము verse 10 to 14, 10 నుండి 14. the Lord was saying, ఇక్కడ ప్రభు అంటున్నారు, so you be like a good shepherd. మీరు ఒక మంచి కాపరి వలె ఉండండి. If there are 100 sheep, ఒకవేళ 100 గొర్రెలు ఉంటే one sheep is lost, ఒక్క గొర్రె తప్పిపోయినప్పుడు what will the shepherd do? అప్పుడు కాపరి ఏం చేస్తాడు? He leaves 99 sheep తాను 99 గొర్రెలను విడిచిపెట్టి and goes in search of the one that is lost, ఏదైతే తప్పిపోయిందో ఆ తప్పిపోయిన గొర్రె వెంబడి వెళ్తాడు. and brings it and searches for it till he finds it. దాన్ని కనుగొనేంత వరకు కూడా దాన్ని వెతుకుతాడు. And then when he finds it, ఎప్పుడైతే దాన్ని he కనుగొంటాడో puts it on his shoulders, తన యొక్క భుజముల పైన మోస్తూ comes back with joy. సంతోషముతో తిరిగి వస్తాడు. That is the heart of a shepherd. అది కాపరి యొక్క మనసు. Oh, if you want to be great in His kingdom, దేవుని యొక్క రాజ్యములో మీరు గొప్పవాని వల్లే you ఉండాలంటే need to have a heart to win souls. మీరు ఆత్మలను సంపాదించే మనసును కలిగి You need ఉండాలి. to have a heart of the shepherd. మీరు కాపరి యొక్క మనసును కలిగి ఉండాలి. So today, కాబట్టి there ఈ are దినాల్లో so many people lost in this ఈ world. లోకంలో అనేక మంది నశించిపోయిన వారు ఉన్నారు. Are you going in search of them? మీరు వారిని వెదకటానికి వెళ్తున్నారా? Are you giving gospel to them? మీరు వారికి సువార్తను ప్రకటిస్తున్నారా? Are you bringing them to the house of God? దేవుని యొక్క మందిరాన్ని అలాంటి వారిని తెస్తున్నారా? Are you praying for them? అలాంటి వారి కొరకు If ప్రార్థిస్తున్నారా? you do not have the heart of a shepherd, ఒకవేళ కాపరి యొక్క మనసు నీకు లేకపోతే, or you do not have the heart of the Lord, ప్రభు యొక్క మనసు నీకు లేదు. the Lord says, ప్రభు the అంటున్నారు, Son of Man came to seek and save that was lost. నశించిపోయిన దాన్ని వెదికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి If వచ్చాడు. you have His heart, ఆయన మనసును నువ్వు కలిగి ఉంటే you should also go and seek the lost. నీవు కూడా నశించిపోయిన దానినే వెదుకుతావో. Oh, my dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, when is the last time you gave gospel to someone? నువ్వు ఎవరికైనా సువార్త చెప్పిన చివరి దినం ఎప్పుడో? When is the last time you gave a pamphlet to someone? నువ్వు ఎవరికైనా సువార్త కరపత్రం ఇచ్చిన చివరి రోజు When is ఎప్పుడో? the last time when you cried and prayed for somebody
who is an unbeliever. ఎవరైతే అవిశ్వాసిగా ఉంటున్నాడో అవిశ్వాసి కొరకు నువ్వు మొరపెట్టి కన్నీటితో ప్రార్థన చేసిన ఆ దినం ఎప్పుడు? Oh, we have become very mechanical and very routine in coming to the house of ఓ, God. మనము దేవుని యొక్క మందిరానికి రావటములో ఒక ఆచారముగా ఒక అలవాటును చేసుకున్నాము. On that day, ఆ దినములో the Lord will evaluate us. ప్రభువు మనల్ని పరీక్షించి తీర్పు తీర్చేటప్పుడు He will count how many sheep you got. ఆయన నీ యొద్ద ఎన్ని గొర్రెలు ఉన్నాయో దాన్ని లెక్కిస్తాడు. There are so many sheep that are lost. ఎన్నో గొర్రెలు తప్పిపోయాయి. How many you got back to me? ఎన్నిటిని నువ్వు తిరిగి నా యొద్దకు How తెచ్చావు? many people you preached the gospel? ఎంతమందికి సువార్తను How ప్రకటించావు? many children you gave some Sundays to story to tell them about the love of Christ? ఎంతమందికి సండే స్కూల్ పిల్లలకు క్రీస్తు యొక్క ప్రేమను చెప్పటానికి నువ్వు వారికి కథలు చెప్పావు? Among your friends, మీ యొక్క స్నేహితుల among మధ్యలో, your office colleagues, మీ యొక్క ఆఫీస్ లో పనిచేసే in వారి your మధ్యలో, neighborhood. నీ యొక్క ఇరుగు పొరుగు వారి మధ్యలో Oh, did you tell about Jesus? యేసుక్రీస్తు ప్రభువారి గురించి Did చెప్పడం you tell చెప్పావా? about his love? ఆయన ప్రేమను గురించి Did చెప్పావా? you invite them to the house of God? వారిని దేవుని యొక్క మందిరానికి ఆహ్వానించావా? Oh, the Lord will ask on that day, ఆ దినాన ప్రభు నిన్ను అడుగుతాడు, tell me what is your count? నీ యొక్క లెక్కేంటి చెప్పు, నీ స్కోర్ ఎంత, నీ స్కోర్ ఎంత, ఎన్ని రన్లు చేసావు, ఎన్ని రన్లు చేశావు, ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఎన్ని ఆత్మల్ని సంపాదించావు? What will we tell? అప్పుడు మనం ఏమని జవాబిస్తాము? Prabhu, I have no souls. ప్రభువా నా దగ్గర ఆత్మలు లేవు. I could not bring even one to the house of God. నేను ఒక్కరిని కూడా దేవుని మందిరానికి On తేలేకపోయాను. that day you will be put to shame. ఆ దినాన సిగ్గుకు You లోనవుతావు will కదా. be least in his kingdom. అప్పుడు దేవుని యొక్క రాజ్యంలో తగ్గించబడిన స్థితిలో My dear ఉంటావు. brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి the Lord is సహోదరుడా, coming very soon. ప్రభు చాలా త్వరగా వస్తున్నాడు. Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా The వస్తున్నాను. time is up. సమయము The Lord is సమీపించింది. at the door. ప్రభు ద్వారం యొద్దున్నాడు. Any time he might come. ఏ సమయంలో నేను వస్తాడు? If the Lord comes, ప్రభు వస్తే and if he asks this question, ఆయన ఈ ప్రశ్న మనల్ని అడిగితే, how many souls you brought to me? ఎన్ని ఆత్మల్ని నువ్వు నా యొద్దకు తెచ్చావో? What will we answer మన యొక్క జవాబేంటి? before we take part in the Lord's table? ప్రభు యొక్క బల్లలో పాల్గొనడానికి ముందుగా Let us answer that question today. ఆ ప్రశ్నకి దినాన జవాబిద్దాము. We have so many excuses. మనకి ఎన్నో సాకులు ఉంటాయి. The Lord says, ప్రభు అంటున్నాడు, I don't want all excuses. నాకు ఆ సాకులొద్దు, నాకు ఎంత స్కోర్ చెప్పు. నీ యొక్క లెక్క చెప్పు చాలు. How many people? ఎంత మందిని At తెచ్చావు? least you attempted. కనీసం నువ్వు ప్రయత్నమన You చేసావా? shared your testimony. నీ సాక్ష్యమన At చెప్పావా? least you pleaded them కనీసం నువ్వు వాళ్ళని బ్రతిమిలాడావా? to bring them to the special meeting, వారిని ప్రత్యేకమైన కుడికలకు తెచ్చావా? to the youth meetings, యూత్ మీటింగ్లకు to the తెచ్చావా? VBS. VBS కి తెచ్చావా? How many people you touched with the love of Christ? ఎంత మందిని క్రీస్తు ప్రేమతో నువ్వు తాకగలిగావు? The Lord was saying, ప్రభు అన్నాడు, oh my dear disciples, శిష్యులతో, I want you to be great in my kingdom. మీరు నా రాజ్యంలో గొప్ప వాని వలె ఉండాలని నేను You know అనుకుంటున్నాను. what you should do? మీరేం చేయాలో You should తెలుసా? go out మీరు and బయటికి వెళ్ళాలి. win souls. ఆత్మలను సంపాదించాలి. That's why Apostle Paul says, అందుకొరకు అపొస్తలుడైన woe పౌలు unto అంటున్నాడు, me if I do not preach the gospel. నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. One man of God said, ఒక దైవజనుడు అన్నాడు, Lord, give me souls or take me home. ప్రభువా నాకు ఆత్మలనివ్వు, లేదంటే నన్ను ఈ లోకంలో నుండి There తీసుకో. is no purpose for me to live in this world if I cannot win souls. నేను ఆత్మలను సంపాదించినట్లయితే ఈ లోకంలో జీవించే ఉద్దేశమే వ్యర్థము. Do you have that attitude? నువ్వు ఆ వైఖరి కలిగి We ఉన్నావా? all want to be great. నేను గొప్పవాడిగా We all ఉండాలనుకుంటున్నాను. want to be great. మనమందరం మీ గొప్పవాళ్ళుగానే ఉండాలనుకుంటున్నాము. But you need to know that you need to save souls. కానీ నువ్వు ఆత్మలను సంపాదించాలన్న సత్యమును గ్రహించాలి. The greatness is not in the visible programs that we have. మనము ఏదైతే కనబడే కార్యక్రమములు ఉంటున్నాయో వాటిలో గొప్పతనము లేదు. Greatness is in the secret places. గొప్పతనం అనేది రహస్యమైన చోటులో దాచబడి ఉంటుంది. That secret, the Father who sees in secret will reward you openly. రహస్యమందు చూచు తండ్రి బాహాటముగా అందరి ఎదుట ప్రతిఫలం ఇస్తాడు. Oh, when we preach the gospel, మనము స్వార్థ so many ప్రకటించినప్పుడు people lift their hands. అనేక మంది వారి చేతులు పైకెత్తుతారు. Don't think that is the count of this preacher. అనుకోవద్దు, అది ఈ బోధకుని యొక్క లెక్కనే. మాలాంటి బోధకులు, అంటే మాలాంటి బోధకులు, that is a big temptation. అది గొప్ప Oh, I శోధన. preached the gospel. ఓ నేను సువార్త 20 people ప్రకటించాను, lifted. 20 మంది చేతులు పైకెత్తారు. That is not my count. అది నా లెక్క కాదు. Somebody prayed for them. ఎవరో వారి కొరకు Somebody ప్రార్థించారు.
వచ్చారో, brought them. ఎవరో వారిని లోనికి తెచ్చారు, Somebody taught them gospel 10 times already. ఎవరో అప్పటికే సువార్త 10 సార్లు వారికి That is వినిపింపజేశారు. their count. అది వారి లెక్క. I am doing my part. నేను నా భాగాన్ని చేస్తున్నాను. So, my dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, personal evangelism is the most effective form of evangelism. వ్యక్తిగత సువార్త అనేది ఎంతో ప్రభావితమైన సువార్తగా ఉంటుంది. Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు even though he preached to the multitudes, ఆయన అనేక మంది జన సమూహమునకు బోధించినప్పటికీ but he never neglected the ministry of personal evangelism. వ్యక్తిగత సువార్తను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు. So today, కాబట్టి ఇది what is your personal count? నీ యొక్క వ్యక్తిగత లెక్క ఏంటి? How many people ఎంత మందిని సంపాదించావు? you brought to the kingdom? దేవుని యొక్క రాజ్యమునకు తెచ్చావు. That determines your greatness in the kingdom. ఒకవేళ నువ్వు ఆ విధంగా చేస్తే నీ గొప్పతనము పరలోక రాజ్యములో దాచబడి ఉంటుంది. Fourthly, నాలుగవదిగా chapter 18, 18వ అధ్యాయము verse 18 and 19. 18, 19 వచనాలు. Matthew's Gospel, మత్తయి రాసిన సువార్త chapter 18, 18వ అధ్యాయము verse 18. 18వ వచనము. What is the Lord saying? ప్రభువు ఏమంటున్నాడు? Whatever you bind on earth will be bound in heaven. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును. Whatever you loose on earth will be loosed in heaven. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడును. Verse 19. 19. If two of you agree on anything on earth and ask, it will be done. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొనిన దేని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన దొరుకును. What is the Lord saying? ప్రభు ఏమంటున్నాడు? The heart of unity and prayer. ఐక్యత, ప్రార్థనతో కూడిన హృదయము. Prayer togetherness. కలిసి ప్రార్థించటము. For the kingdom of God. దేవుని యొక్క రాజ్యము కొరకు If ప్రార్థించటము. two of you ఒకవేళ మీలో come ఇద్దరు together, దగ్గర కలిసి వచ్చి pray together, కలిసి ప్రార్థించి you are a mini powerhouse. మీరు ఒక చిన్నపాటి శక్తి ప్రభావములు కలిగిన గృహముగా You can అవుతారు. bind things in heaven, మీరు పరలోకమందు you can బంధించగలుగుతారు. bind things upon the earth. మీరు ఈ లోకములో బంధించగలుగుతారు. What a wonderful experience it would be. ఎలాంటి అద్భుతమైన అనుభవముగా ఉంటుంది. The Lord is saying, దేవుడు అంటున్నాడు, come together కలిసి రండి, with one heart, ఒక ఏక హృదయముతో with రండి, one mind, ఏక మనసుతో with రండి, one purpose, ఏక ఉద్దేశముతో and రండి, pray ప్రార్థించండి, and plead ప్రభుని and అడగండి, intercede మీరు 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 దేవుని ప్రార్థించండి. and build the kingdom of God. దేవుని యొక్క రాజ్యమునందు You can shake the kingdom of the devil. మీరు సాతాను రాజ్యమును వణికించగలుగుతారు. So when you come with a heart of unity, మీరు ఐక్యత అన్న మనసుతో చేరి వచ్చినప్పుడు you can pull down the strongholds of Satan. మీరు సాతాను యొక్క బలమైన దుర్గములను పడద్రోస్తాడు. They are great in heaven. అలాంటి వారు పరలోక రాజ్యంలో గొప్పవారు. And the early disciples, ఆ శిష్యులందరూ కూడా in the early apostles, ఆరంభ అపోస్తలుల్లో they were fishermen. వారు చేపలు పట్టువారు, They were common men. వారు సాధారణమైన They were మనుషులు, uneducated. వారు చదువులేని వారు, But they came together. కానీ వారు కలిసి వచ్చారు, They prayed together. కలిసి They ప్రార్థించారు, served together. కలిసి సేవ They చేశారు, ministered together. కలిసి పరిచర్య చేశారు. What did the people say? ప్రజలు ఏమన్నారు? People who turned the world upside down have come into our midst. ఇదిగో లోకమును తల క్రిందులు చేయువారు మన మధ్యలోనికి Oh, వచ్చారు. they did the miracles. వారు అద్భుతాలు They చేశారు, raised the dead. వారు చనిపోయిన వారిని They లేపారు, shook the earth. వారు దేశంను వణికించారు, They opened the prisons. వారు చెరసాలను తెరిపింప They చేశారు, brought thousands into the kingdom of వారు God. వేల సంఖ్యలో ప్రజలను పరలోక రాజ్యంలోనికి Only నడిపించారు. one key. ఒకే ఒక తాళపు What చెవి. is that key? ఆ తాళపు చెవి They ఏంటి? came together in prayer. ప్రార్థనలో ఏకీభవించటము. So today, కాబట్టి ఇది we lost the power of praying together. మనము కలిసి ప్రార్థించే ఈ ప్రార్థన శక్తిని కోల్పోయాము. How many of us మనలో ఎంతమంది coming to the house of God దేవుని యొక్క మందిరానికి వచ్చి for fasting prayer, ఉపవాస ప్రార్థనకు for వస్తున్నారు, weekly prayer, వార ప్రార్థనకు, praying for ministry, పరిచర్య కొరకు praying ప్రార్థించేవారు, for this gospel, సువార్త కొరకు ప్రార్థించేవారు, praying for the church? సంఘము కొరకు ప్రార్థించేవారు. They are great in his kingdom. వారు దేవుని రాజ్యంలో గొప్పవారు. So we saw 4 principles so far. ఇప్పటి వరకు 4 సూత్రాలను A చూసాము. heart of humility,
మొట్టమొదటిగా తగ్గింపు దీనత్వము కలిగిన heart హృదయము. of holiness, రెండోది పరిశుద్ధత కలిగిన a హృదయము. heart of shepherd, winning souls. మూడోది కాపరి ఆత్మలను సంపాదించే హృదయము. Fourthly, heart of unity in prayer. నాలుగోదిగా ప్రార్థనలో ఏకీభవించే హృదయము. Fifthly, lastly, ఐదోది చివరిది verse 21 to 35 21 నుండి 35 వరకు is a heart of forgiveness. ఇది క్షమించే మనస్సు. The Peter came to the Lord. పేతురు ప్రభు యొద్దకు So వచ్చాడు. Lord, how many times I should forgive my brother? ప్రభువా నా సహోదరుని ఎన్ని మార్లు నేను క్షమించాలి? Do I need to forgive 7 times 7 మార్లు క్షమించాలా per day? ఒక రోజుకి? And the Lord said, అప్పుడు ప్రభు అన్నాడు not 7 times, 7 సార్లు కాదు, but 70 times 7. 77 మార్లు మట్టుకు నువ్వు క్షమించాలి. 70 times 7 means 70 into 7, 490 times. అంటే 70 ఇంటూ 7 అంటే 474 సార్లు, 490. 490 సార్లు. 490 times in a day you forgive your brother. అంటే ఒక రోజులో నీ సహోదరుని 490 సార్లు క్షమించాలి. If you forgive 490 times, there is no enmity. నువ్వు 490 సార్లు క్షమిస్తే అసలు శత్రుత్వమే ఉండదు. That means అంటే forgive unconditionally, బేషరతుగా క్షమించాలి, forgive freely, ఉచితముగా క్షమించాలి. even though they sin against you, వారు నీకు వ్యతిరేకంగా పాపము చేసినా you still forgive them. నువ్వు వారిని ఇంకను క్షమించు. That is the heart of God. ఇది దేవుని యొక్క మనస్సు. The Lord said, Father, forgive them, for they do not know what they are doing. యేసుక్రీస్తు ప్రభువారైన తండ్రి వీరిని క్షమించండి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. They were spitting upon him, వారు ప్రభు యొక్క ముఖంపై they are ఉమ్మేస్తున్నారు, scourging him, ప్రభుని they దూషిస్తున్నారు, are beating him, ప్రభుని కొడుతున్నారు, they are mocking him, ప్రభుని ఎగతాళి they చేస్తున్నారు, nailed him to the cross. ప్రభుని సిలువకు His మేకులతో కొట్టారు. whole blood was coming out of body. ఆయన దేహములో నుండి రక్తము He was వెదజల్లుతుంది. about to die in a few moments. ఆయన కొన్ని క్షణాల్లో చనిపోయి He ఉంటున్నాడు. looked at all of them. ఆయన వారందరిని చూస్తాడు. Father, forgive them. తండ్రి వీరిని I క్షమించండి, love them. ప్రభువా వారిని I ప్రేమిస్తున్నాను, need them. ప్రభువా వారు నాకు I want అవసరము, them in my kingdom. ప్రభువా వీరు నా They రాజ్యములో are my కావాలి, brothers. ప్రభువా వారు నా They are సహోదరులు, my co-rulers. ప్రభువా వారు నాతో పాటు Oh, ఏలువారు. Father, forgive them. ఓ తండ్రి వారిని క్షమించండి. That is the love of God. అది దేవుని ప్రేమ. Forgiveness క్షమించటము is very, very అది important. ఎంతో ప్రాముఖ్యము. So today, కాబట్టి ఇది నాన్న all our problems, మన సమస్యలన్నీ కూడా because we do not know how to forgive our brother. మన సహోదరుడిని ఏ విధంగా క్షమించాలో మనకు తెలియదు. Nobody crucified us. ఎవరు కూడా మనల్ని సిలువ వేయలేదు, Nobody scourged us. లేదంటే ఎవరు కూడా మనల్ని కొట్టలేదు, ఉమ్మి వేయలేదు. Small mistakes. చిన్న చిన్న తప్పులే కదా, Small misunderstandings. చిన్న అంటే తప్పుగా అర్థం చేసుకోవటమే We are కదా. members of the same family. మనము ఒకే కుటుంబానికి చెందిన వారము, But it was small misunderstanding. కానీ ఆ చిన్న పొరపాట్లను బట్టి, But the grudge is there for years. కానీ ఈ యొక్క కక్ష సాధించే ఈ ద్వేషం అనేది సంవత్సరాలుగా That is why కొనసాగుతుంది. all the problems, అందుకే సమస్యలు. they will be little in the kingdom of God. అలాంటి వారు దేవుని రాజ్యంలో అల్పులుగా If ఉంటారు. you want to be great in the kingdom of God, దేవుని యొక్క రాజ్యంలో గొప్పవాని వలె you need to ఉండాలనుకుంటే have a big heart to forgive your brothers. నీ సహోదరులను క్షమించే పెద్ద మనసు నీకు ఉండాలి. Before we take part in the Lord's table, ప్రభు యొక్క బల్లలో పాల్గొనడానికి ముందు do you have any grudge against anyone here? నువ్వు ఇక్కడ కూర్చున్న వారిలో ఏ సహోదరుల పట్లైనా ఆ ద్వేషమును కలిగి You are not ఉంటున్నావా? able to forgive them. నువ్వు వారిని They క్షమించలేకపోతున్నావా? might have done some mistakes. సరే వారు ఏదో తప్పు But the చేస్తుంటారు, Lord says, కానీ ప్రభు అంటున్నాడు forgive them unconditionally. బేషరతుగా వారిని క్షమించు, Then I will make you great. అప్పుడు నేను నిన్ను గొప్పవానిగా You చేస్తాను. humble yourself. నిన్ను నీవు దీనునిగా Ask తగ్గించుకో, forgiveness. క్షమాపణ అడుగు, Come in unity. ఐక్యతతో కలిసిరా. Then you will see miracles happening in our midst. అప్పుడు మన మధ్యలో అద్భుతాలు చేయటం We will be చూడగలుగుతాము. great in His kingdom. ఆయన రాజ్యంలో గొప్పవాని వలె Oh, ఉంటాము. my dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరుడా, before we take part in the Lord's ప్రభు యొక్క table, బల్లలో పాల్గొనడానికి ముందు let us examine ourselves. మన జీవితాన్ని In పరీక్షించుకుందాము. my life, నా జీవితంలో do I have all these 5 things? నేను ఈ 5 గుణ లక్షణములను కలిగి ఉంటున్నానా? Shall we pray? ప్రార్థన చేసుకుందాము. Get on to our knees. దయచేసి అందరూ మోకాలపైకి రండి. One moment of silence prayer. ఒక్క క్షణం, ఒక నిమిషమో మౌన ప్రార్థనలో ఉందాము. Do not think about others. దయచేసి ఇతరుల గురించి ఆలోచించవద్దు. Look into your own heart. నీ యొక్క సొంత హృదయమును పరీక్షించు. Are you born again? నువ్వు తిరిగి జన్మించావా? If not, ఒకవేళ లేనట్లయితే please do not take part in the Lord's table. దయచేసి ప్రభు బల్లలో పాల్గొనవద్దు. Receive Him today into your heart as your personal Savior. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ దినాన నీ హృదయంలోనికి
సొంత రక్షకుడుగా అంగీకరించు. Lord, forgive me, Lord. ప్రభువా నన్ను I am క్షమించండి. a sinner, ప్రభువా నేను పాపిని. but I want to be in your kingdom. ప్రభువా నీ రాజ్యములో ఉండాలనుకుంటున్నాను. Remember me, Lord. ప్రభువా నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం That's all. ఉంచుకోండి. Small prayer you make. చిన్నపాటి ప్రార్థన. Then the Lord will say, today you will be in my kingdom. ప్రభు అంటాడు కదా, నేడు నీవు నాతో పాటు నా రాజ్యములో ఉంటావో. Those of us who are believers, ఎవరైతే విశ్వాసులుగా ఉంటున్నారో, how is our heart today? ఈ దినాన మన హృదయం ఏ విధంగా ఉంది? Do I have a heart of humility? దీనత్వము, తగ్గింపు కలిగిన మనసును కలిగి ఉంటున్నానా? Do I have a heart of holiness? పరిశుద్ధత మనసును కలిగి ఉంటున్నానా? Do I have a heart for the lost souls? నశించిపోవు ఆత్మల కొరకు భారమనే మనసు కలిగి Do ఉంటున్నానా? I have a heart of prayer? ప్రార్థన మనసును కలిగి ఉంటున్నానా? Do I have a heart of forgiveness? క్షమించే మనసును కలిగి ఉంటున్నానా? Do I have grudges against anyone? లేదంటే ఒకవేళ ఎవరి పట్లైనా ఆ ద్వేషమును కలిగి ఉంటే Do not take part in the Lord's table. దయచేసి ప్రభు బలలో పాల్గొనవద్దు. Let us set ourselves. మన జీవితాన్ని సరి చేసుకుందాం. Ask the Lord forgiveness. ప్రభుని క్షమించమని అడుగుదాము. Forsake that sin. ఆ పాపమును మర్చిపోదాము. Rededicate ourselves. మనల్ని తిరిగి ప్రతిష్ఠించుకుందాము. And with that rededication and renewed heart, let us approach the Lord's table. ఆ విధంగా నూతన పరచబడి తిరిగి ప్రతిష్ఠించుకున్నట ద్వారా ప్రభు బలలో పాల్గొందాము. One moment. ఒక్క నిమిషము మౌన ప్రార్థనలో ఉండండి.